ఆరాధనలో పాలుపొందడానికి దేవుడు సహాయం చేసిన దేవునికి వందనాలు. దేవుడు మనతోని మాట్లాడడానికి ప్రార్థన చేయండి. స్తోత్రం. మన ప్రతి నెల 3 దినములు ఉపవాస ప్రార్థన ఉంది. ఉపవాస ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశారు. అందుకని దేవునికి వందనాలు. ఈరోజు బల్ల కార్యక్రమం చేయడానికి ఉండేది అంటే ఆ ప్రార్థన అయిన తర్వాత అది మర్చిపోయేది ద్రాక్ష పండు కొనడానికి. స్తోత్రము. హల్లెలూయా. దేవుడు దీవించిన గాక. రేపు సువార్త ఉంది. సువార్తకి వెళ్ళడానికి సిద్ధపడండి. స్తోత్రము. మత్తయి సువార్తలో నుండి ఒక వాక్యం చదివి కొన్ని మాటలు చెప్తాను అనుకున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయములకు రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 31 నుండి 34 వరకు చివరి వరకు. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందామో అని చింతింపకొడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతింపకొడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏ నాటికి ఏడు ఆ నాటికి చాలును. Therefore do not worry or be anxious and be uneasy, distracted to anything, saying what we are going to eat or what we are going to drink or what we are going to wear. ఆమేన్ చెప్పండి. మత్తయి సువార్త 5, 6, 7, 8 ఈ అధ్యాయములు యేసయ్య కొండ ఎక్కి వాక్యము ప్రకటించినది. పర్వత ప్రసంగం అని చెప్పొచ్చు. ఇందులో ఈ 6వ అధ్యాయములకు వచ్చినప్పుడు విశ్వాసాంగ శిష్యుల గురించి దేవుడు అక్కడ పలికిన మాట ఇది. దీని ముందుకు నేను ఒక రోజు ఇది చెప్పారు. మీరు అందరికి అర్థం మర్చిపోయలేదు అనుకున్నారు. ఎంతమందికి అర్థమైంది నాడు సోదరు? జ్ఞాపకం ఉన్నవాడు మాత్రం సోదరు. అయ్యారు అదే చెప్పడానికి వచ్చిందా అని అనుకున్నారు. కాదండి, అది కాదు. అక్కడ చెప్పబడానికి ఉన్నది కొన్ని మాట ఉందండి. స్తోత్రం. అది మీరు 31, 32 కాబట్టి ఏమి తిందుమో ఏది కాబట్టి అని చెప్పినది పైకి చెప్పినది తర్వాత అది ఒక సంబంధం ఉంది. స్తోత్రం. కాబట్టి ఏమి తిందుము ఏమి తాగుదుము ఏమి ధరించుకోమని అని చిందింపకూడదు. అన్యజనులు వీటన్నిటిని విషయమై అప్పుడు చిందించిన వాడెవరు? అప్పుడు మనకేం లేదు. చిందింపబడిన వాడు అప్పుడు అయ్యారే. అప్పుడు మనం చిందించకూడదు కదండి. చిందించండి. తినాలి, తాగాలి, పడకాలి, అది గురించి ఏం చేయకూడదు. బాకీ విషయం గురించి చింతించాలి. అంటే నీ వ్యక్తిగత జీవితములో ఏమి తిన్నుము ఏమి తాగము ఏమి ధరించుకున్నామని నీ శరీరం గురించి నీ చేయకూడదు. అది శరీరం ఇచ్చిన వాడు ఎరిగి ఉన్నాడు. నీకు శరీరం ధరించి భూమిలోకి పంపించిన వాడికి తెలుసు నీకేది స్తోత్రం కలిగింది. నీకున్నది ఎప్పుడు ఎక్కడే సెట్ అయింది. దానికి ముందుకెళ్ళిన ముందుకు అలాగే జరుగుకోనే ఉన్నా. స్తోత్రం కలిగింది. సంఘం ఇంటికి భయంకరమైన ఒక నక్క ఏమనగంటే ఈ చిందయ్య. అది నీ మెడ మీద ఏం చేసినారు? ఎక్కేసి కూర్చుంది. ఎక్కుచని కాదు, అది నేను పట్టుకున్నాను. స్తోత్రం. అది నుండి నీ రిలీఫ్ అయిన అనుకో. స్తోత్రం కలిగిన దేని నుండి చిందయని నక్క నుండి నీ తప్పిపోయిన అనుకో. బ్రతుకు బాగా అవుతుంది. స్తోత్రం కలిగిన అందుకే సంఘ బిడ్డలుగా ఉన్న వారికి నేను చెప్పిన ఏమనగా అన్నిలుగా నీ మారిపోకూడదు. ఇది ముందుగా అది గారడి విద్య చేయకూడదని
గ్యారెంటీగా శోధ చేయకూడదు. అలాగంటే వాడు ఇల్లు ఏమవుతుంది, నాశనమైపోతుంది. అది దానియేలు గ్రంథం 2వ అధ్యాయం ఇల్లు మన ఆ విషయం అది కాదు. దేవునికి స్తోత్రం కదా. అది అన్నిల పద్ధతి, అన్నిలు పాటించిన స్తోత్రం. ఇప్పుడు మనకి అన్నిలతో ఏం లేదు, మన దేవుని సంతానమైన కనుక నీ గురించే దేవుడు ఎప్పుడే చేస్తున్నాడు. స్తోత్రం. 40 కీర్తనము 17వ వాక్యం చూడండి. 40 కీర్తన చివరి వాక్యం త్వరగా. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. ఏదైనా ఒకటి చెయ్యండి. Even though I am afflicted and needy, still the Lord takes thoughts and mindful of me. ఒకటి, దేవుడు నీ గురించి ఏం చేస్తున్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. 2 నీయే చేస్తున్నాడు. ఈ రెండు వ్యక్తులు ఏదైనా ఒకటే చెయ్యాలి. దేవుడు నీ గురించి చింతిస్తే అదే నేను చెప్తున్నాను. దేవునికి వెలిగింది, దేవునికి దేవుడు మన గురించి ఏం చేస్తున్నాడు. పరలోకంలో వేరే ఏది చింత లేదు, నీ గురించే. నా పిల్లలు ఎలాగా అవుతుంది, ఆడి పరిస్థితి ఏమవుతుంది, అదే గురించి దేవుడే చేస్తున్నాడు. అంటే ఆ 17వ వాక్యం సరిగా నేను చదవండి. నేను శ్రమల పాలై దీనుడనైతిని, ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు. నాకు సహాయము నీవి, నా రక్షణ కర్తవు నీవి. నా దేవా ఆలస్యము చెయ్యకుము. ఒక విషయం మీరు తెలుసుకోండి, నీ గురించి దేవుడే చేస్తున్నారు. అన్నిలుగా ఉన్నవాడు నీ గురించి చింతించున్నాడు. అన్నిలుగా ఉన్నవాడు నీ గురించి చింతించుతున్నారు. నేను చెప్పిన అర్థం దేవుడు మన గురించి ఏం చేస్తున్నారు. అన్నిలుగా ఉన్నవాడు మన కోసం చింతిస్తున్నారు. స్తోత్రం. నీ అన్నిలుగా ఉన్నవాడా దేవుని బిడ్డలా అండి, ఒకసారి వివేచించండి. స్తోత్రం. అందుకే ఇక్కడ ఎప్పుడు చెప్పిన మాట ఏమంటే ఏంటండి, దేవుని గురించి 34వ వాక్యం అదే రేపుడు గురించి ఏం చేయకూడదు. అప్పుడు ఆయన అర్థాన్ని ఇప్పుడు చింతించారా, ఈ రోజు గురించి రేపుడు గురించి కాదు. స్తోత్రం. ముందుకు చెప్పారండి, చింతించకూడదు. చింతించిన వాడు అన్యలు రేపుడు గురించి కూడా ఏం చేయకూడదు. స్తోత్రం కలిగినగా చింతించే ఎంతవరకు నీకు రేపు వరకే. స్తోత్రం. అంతవరకు నీకు చింతిదా తిరుగుతున్నా ఏంటి మెదడు లేదు. స్తోత్రం. అది ఎరిగిన వాడు దేవుడే. స్తోత్రం కలిగిన గాక. చింత యావత్తు దూర పరచిన గాక. ఇది పోగాలంటే మనమే చేయాలి. 2-3 టాబ్లెట్ చెప్పి నేను మాట ముగిస్తాను. 37 కీర్తనం 5వ వాక్యం. 37 కీర్తనం 37 కీర్తనములు 5వ వాక్యం. మార్గం అంటే నీవే, నీ మార్గం, నీ త్రోవ దేవుడికే చేయాలి. దేవా నేను ఈ మార్గములు వెలుకుతున్నారని దేవునికి చెప్పి అది సమర్పిస్తే ఈ మార్గములు నీకేం కావాలంటే అది మొత్తం దేవుడు నీకు ఇస్తుంది. స్తోత్రం కలిగిన గాక. నీ ప్రయాణముల మార్గములు నీరు కావాలంటే, ఆహారం కావాలంటే, వస్త్రం కావాలంటే, ఇల్లు కావాలంటే అది దేవుడు నీ మార్గములు నీకు ఇచ్చిన దేవుడు. నీ సమర్పించే అందుకు మోస గారు చెప్పిన ఏమంటే 33 నిర్గమకాండం 33వ అధ్యాయం 13వ వాక్యములు చెప్పిన మార్గం గురించి చెప్పిన మాటలు ఉంది. 33:13. కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల నీ కటాక్షము నా ఎడల కలిగినట్లుగా దయచేసి నీ మార్గము నాకు తెలుపుము. అదే చెప్పండి. Let me know your ways so that I may know you deeply. ఆమేన్. మోస చెప్పుతున్నారేమో ఏమండి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. నీ మార్గం నాకే చేయాలి. స్తోత్రం. దేవుడి సన్నిధిలో నీ మార్గం సమర్పిస్తే దేవుడు నీకు మార్గం
35వ అధ్యాయము 8 వాక్యంలో ఒక మాట ఉంది. 35వ అధ్యాయం 8 వాక్యం చదవండి త్వరగా. అది యెహోవా ప్రతిదండన చేయబడిన దారిగానున్న రాజ మార్గము ఏర్పడును. అది పరిశుద్ధ మార్గం అనబడును. అది అపవిత్రులు పోకూడని మార్గము. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును. మూడులైన దానిలో నడుచుచు త్రోవను తప్పక స్తోత్రం చెప్పండి. దేవుడి సన్నిధిని సమర్పించినది నీ మూడగా ఉంటా. నీ మూడగా ఉంటారు కానీ నీకు లోకానుసారంగా జ్ఞానం బుద్ధి లేకపోయొచ్చు కానీ నీ మూడగా ఉన్నారు కానీ నీ మార్గం ఏమవదు. దేవుడు చూపించిన మార్గం ఇది. స్తోత్రం కలిగిన గాక. ఈ పగడిలో దేవుని సన్నిధిని నీ మార్గం సమర్పించు. నీ పోవలసిన మార్గం ఉంది, అది దేవునికి సమర్పించి ఉంటే అది తప్పిపోకుండా నెరవేర్చిన యొక్క దేవుడు మనకుంది కాబట్టి స్తోత్రం. ఇది ఏది చింతజామతి పోవాలంటే నీ మార్గం సమర్పించాలి. అందుకని మీరు కొన్ని మార్గములన్నీ శక్తి చేసి ఉంచారు. కొన్ని మార్గం అది ఈ రోజు ఏం చేయాలి, అదే దేవునికి అప్పగించాను. ఇంతవరకు నేను అన్ని శక్తి చేశాను. ఈ రోజు నుండి నా మార్గం మొత్తం నీ చేతులకి సమర్పిస్తున్నాను. స్తోత్రం. ఆ సమర్పణ చేసినప్పుడు మార్గం నీకు దేవుడు తెలియవలసింది. ఈ వాక్య పరిచయం ముగిసిన మురుగు నీ హృదయం లోపల కూడా దేవుడు ఒక మార్గం సిద్ధపరిచిన దేవుడు ఉన్నారు. యేసు నామములో ఆ మార్గం ఇప్పుడు యేసు నామములో బయటికి వచ్చిన కాక అది ఎర్ర సముద్రములు నీళ్ళతో కప్పుతున్నారు కానీ ఆ మార్గం నీ కోసము ఈ రోజు దేవుడు కనబడుతున్నారు. ఇప్పుడు వరకు నడవలేని మార్గం, ఇప్పుడు వరకు కనబడలేని మార్గం ఈ రోజు దేవుడు కనబడుతున్నారని చేస్తున్నారు. స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీ దేవుడు సన్నిధిలో మార్గం సిద్ధపరిచిన అనుకో, నీ భయపడకూడదు. దేవుడు నీకు మార్గం తెరవబడుతుంది. అవును కదా. నాహుము 1:3 వాక్యం రాయబడింది. నాహుము 1:3 వాక్యం. మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా తీర్చువాడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చుచున్నాడు. అంటే అది తుఫానులో సుడిగాలిలో వచ్చేవాడంటే అదిలోని దేవుడిని త్రోవ ఉండారట. నీకు అర్థమవుతుంది ఏది? దేవుడు వచ్చిచున్నానంటే ఆయన మార్గం లేకపోతే రాదు కదా. The Lord has his way in the whirlwind and in the storm. The Lord has his way in the whirlwind and in the storm. అని చెప్పండి. కానీ తెలుగు కదా పదమర వచ్చుచున్నారని చెప్తున్నారు. ఇంగ్లీష్లో చెప్తున్నారంటే The Lord has his way. సుడిగాలిలో తుఫానులో దేవునికి తన త్రోవ ఉన్నది. దేవునికి త్రోవ ఉందట. నీ మార్గం సమర్పిస్తే భూమిని కాదు నీకు మార్గం, వేరే మార్గం వస్తుంది. సుడిగాలి లోపల కూడా మార్గం వస్తుంది. దేవుడు దిగి దగ్గరికి రావు. బంధములు ఇరిగిపోదుగా, కొన్ని బంధములు ఇరిగిపోదుగా, కొన్ని మార్గం తెరవదుగా. హలో, సుడిగాలి కొట్టినప్పుడు భయపడద్దు.
తుఫాను వచ్చినప్పుడు ఏం చేయకూడదు? తుఫాను చుడిగాలికి తేడా ఉందా? చుడిగాలి ఎలాగవుతుంది? అంటే ఆయన అర్థం నిన్ను తిరుగుతారా చుట్టూ తిరగడం. రెండు తుఫాను అనగదు కొట్టుకొని కొట్టుకొని పోయిన విషయం అయినా తిరిగిన విషయం లేదో దాని మధ్యలో దేవునికి నిన్ను తిప్పిన శక్తి మీద ఒక త్రోవ ఈరోజు తెరవబడిన నాకు తెలియదు. కొన్ని రాయిల సంఘ బిడ్డలకు తిప్పుతున్నారు, మనసు తిప్పుతున్నారు. అలాగే తిప్పిన సుడిలో దాని వారికి దేవుడు త్రోవ తెరవబడిన ప్రియులారా, లేకపోతే నీ కాలు దెబ్బ తగిలింది, అక్కడ నా కాలు ముట్టదు, నేను ఏడుసిన ప్రయాణం. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఏలియా గారికి దేవుడు ఎలాగ తీసుకొని వెళ్ళారు? పైకి ఎలాగ తీసుకొని వెళ్ళారు? ఏ గాలి? సుడిగాలి. స్తోత్రం. ఏలియా గారు పైకి ఎగిరిపోయినప్పుడు సుడిగాలి వచ్చి ఇలాగ తిప్పి తిప్పి ఏం చేస్తున్నారు? అక్కడ నుండి తుప్పటి కిందకి వచ్చి రాతెనగా వచ్చిందని నాకు అర్థం. స్తోత్రం. నీ మీదకి పడవలసిన తుప్పటి అది పైకి ఎగరకుండా చుట్టి తిరిగిన ఆ సుడిగాలి లోపలికి నీ మీదకి పడడానికున్న తుప్పటి నీ మీదకే పడతాను. నీ తిరిగిన కారి నీ మీద నీలో ఏమో పడుతుందంటే అభిషేక దుప్పటి పడిన అభిషేక దుప్పటి పడిన చేస్తున్నా. తిరిగి తిరిగి ఏదైనా పైకి ఎక్కిపోయినప్పుడు పైనుండి తుప్పటి ఏమవుతుంది? అంత తుప్పటి కిందకి వచ్చిన ఎడదా నిన్ను తిరుగుతున్నారు, నీ తిరుగుతున్నారు. దేవుడికి ఆ తుప్పటి కిందకి దింపడానికి శక్తి కలిగిన దేవుడు అయితే నిన్ను చుట్టి చుట్టి తిరిగిన ఆ సుడిగాలి లోపల కూడా నేను రావడానికి మార్గం ఉందట. నీకు అర్థమైతే అర్థంగా కూర్చోకూడదు. నీ చెప్పు, నీ ఏది సమస్య అయినా కూడా, ఏది వేదన అయినా కూడా దాని లోపల ఒక మార్గం దేవుడు నా వరకు సిద్ధపరచిన కాబట్టి దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. ఒకటి, దేవుడి సన్నిధిలో మీరేం చేయాలి? మార్గం సమర్పిస్తే చిన్నగా జాగ్రత్తపోతాం. తెలుగులో పాట ఉందా నగర చువడోరో నెడుతూ ముంగిల్ వెక్కాన్ అంటే ఒక అడుగడుగు ఒక్కటి వేయడానికి మాకు అదే చాలు. ఒక అడుగు పెట్టితే రెండో అడుగు పెట్టడానికి మార్గం మీ ముందుకు దేవుడు. స్తోత్రం చెప్పండి. పీతరు గారు నీటిలో మునిగిపోయినప్పుడు ఏమి నీటిని మునిగి కిందకెళ్తున్నారు, అడుగు పెట్టడానికి చోట లేదు. కానీ ఆ మునిగిన చోటలు దేవుడు హస్తం ముట్టిన వెంటనే అక్కడే అడుగు రెడీ అయింది. ఏది నీటి ముంచారో ఆ నీటిని అడుగు పెట్టిన ఈరోజు నీ ముంచిన నీళ్ళ మీద నిలబడడానికున్న ఒక మార్గ దేవుడు సిద్ధపడుతుంది. పీతలు ఎక్కడి నుంచి వచ్చారు? ఓడకు దిగి వచ్చారు. స్తోత్రం. ఓడ దిగి వచ్చినప్పుడు మునిగింది. తిరిగి ఎలాగా ఇద్దరు ఓడకెక్కారు? అదే మార్గంలే. ఆ మునిగిన అదే నీటిలో
ఏ ఓడల నుంచి తిరిగి వచ్చారో ఆ ఓడలెక్కి తిరిగి వచ్చారు. స్తోత్రం. అప్పుడు ముడగలేదు, ముడుగన ఎల్లప్పుడు ముడుగదయ్యా. త్రోవ తెరిస్తే మళ్ళీ ముడగదు. ఈ ఓడ ఎక్కిన వరకు దేవుడు నీ తోడుగా ఉన్నా. స్తోత్రం కలిగింది కాదు. రెండు, ఈ చిందా యావత్తు పోవాలంటే సామెతల పుస్తకము 16వ అధ్యాయము 3వ వాక్యం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. రెండు, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము. అది ఎబ్రాయ భాషలో అలాగ కాదు. ఆయన అర్థము ఆదికాండం 29వ అధ్యాయము 2వ వాక్యం చూడండి. 2వ వాక్యం 8వ వాక్యం. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 పడుకొని ఉండెను. కాపరుల మందలకు ఆ బావి నీళ్లు పెట్టెదరు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. తర్వాత అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి, అదే అర్థం. ఏది ఎక్కడ ఎక్కడ కాదు కాదు. సామెతలు 16లో 3 అంటే నీ పని భారము కొంచెము కాదు, పొరలించు. ఎవరి మీదకి? భర్త మీదకి పొరలించద్దు, భార్య మీదకి, అమ్మ మీదకి, పాస్టర్ మీదకి, ఎవరి మీదకి పొరలించండి. యేసునామములో పొరలించడానికి కొన్ని రాళ్ళు ఉంది కదా. నీ భారమైన ఏది వ్యక్తి ఎంత భారమైనది కూడా ఈ రోజు ఆ భారం నీ భారం నీ పొరలించదు. నీ భారం నేను రాను. నా భారం నీ పొరలించదు. ఎవరు పొరలించాలి? ఎంత భారం ఉందో నీకు తెలుసు. ఆ నీకు తెలిసిన భారం నీ ఏం చేయాలి? ఎవరి మీదకి? మనకు జరిగిన సంగతి ఏమనకంటే భారం మొత్తం పొరలించి ఆవిడ జీవితాలు అవతలు పట్టుతున్నారు. అది ఆపు ఈరోజు. అంటే ఈ మందరికి నీళ్ళు తాగడానికి వచ్చినప్పుడు మందలు ఏమవుతుంది? నీళ్ళు తాగలేదు. ఎందుకు తాగలంటే ఈ పెద్ద ఒక రాళ్ళు ఉంది కాబట్టి నీళ్ళుంది, తాగడానికి అవ్వలేదు. స్తోత్రం కలిగింది కాక. ఈరోజు ఆ నీళ్ళు తాగిన స్థితిలోకి రావాలంటే అదిగో పొరలించడానికి ఒక వ్యక్తి వస్తున్నారు. పొరలించడానికి ఒక వ్యక్తి వచ్చారంట. అప్పుడు పొరలించడానికి వచ్చిన వ్యక్తి ఎవరు? ఎవరు వచ్చారు? యాకోబు. స్తోత్రం. యేసయ్య సమాధిలోని పెట్టి పెద్ద రాలే చేశారు, పొరలించి పెట్టారు. ఆ రాళ్ళు పొరలించడానికి ఎవరు వచ్చారు? స్తోత్రం. దేవదూతలు పొరలించిన రాళ్ళు మీరు కూర్చున్నారు. ఇప్పుడు ఈ రాళ్ళు ఎవరు పొరలించారు? దేవుడు శక్తి అక్కడికి దిగి వచ్చినప్పుడు యేసయ్య బయటికి రాకుండా లోపలనున్న రాళ్ళకి కప్పుకున్న బయటనున్న రాళ్ళు ఏం చేసి ఏమైంది? యేసు శక్తి దిగి వచ్చినప్పుడు ఎవరు చెయ్యి ముట్టకుండా 16 మందలు వచ్చి పొరలించి పెట్టారు. శక్తి దిగినప్పుడు అదే అయితే ఇంకా యాకోబు అక్కర్లేదు. నీళ్ళు ఈ విధములున్న ఆ పరుగు పొరలించడానికి ఒక్కడు వచ్చిందండి. నేను చెప్పిన నీకు అర్థం అవ్వలేదు అనుకున్నారు. ఆ పరిశుద్ధమ శక్తి నీలోనికి దిగిన అనుకో. ఈ రోజు ఎంత పెద్ద రాళ్ళి వలన సమస్య ఉంటే అది పొరలి
నిజమైన నీ మార్గం దేవునికి అప్పగించు. రెండు భారం పొరలించి స్తోత్రం. ఆమేన్. అమ్మా నీకు పొరలించి ఉంచడానికి ఒక చోటు, అది ఎవరి మీదకి? యెహోవా. యెహోవా అనే పదానికి అర్థం ఏమనగంటే నీకు తెలుసు, మార్పు లేని వాడు. ఎల్లప్పుడు నీ పని భారం ఆయన మీదకి నీ ఏమి చెయ్యొచ్చు, పొరలించారండి. అటువంటి యొక్క యెహోవా నీకున్న కాబట్టి పొరలించడానికి రెడీ అవ్వండి. నేను ఇది చెప్పినప్పుడు ఎవరో తల మీద కట్టిన కొన్ని కట్ట, భయంకరమైన భారమైన కట్ట ఈరోజు పొరలి పారిపోయినట్టుగా నేను కనబడుతున్నదే. నేను మాట చెప్పుకొని ఉండినప్పుడు కళ్ళు మూసే చెప్పారు. అప్పుడు నేను చూసినప్పుడు కొందరు తల మీద ఏదో కట్టింది, అది నిన్ను తల మీద నిన్ను బరువుగా ఉంచిన ఆ బరువు ఈ రోజు ఆమె పొరలి మారి నిన్ను కనబడుతున్నది. విశ్వాసంతో నన్ను మాట్లాడినప్పుడు అది నమ్మిన వాడు గట్టిగా దేవుడికి చెప్పునా, వాడి భారమైన ఆ భారం ఈ రోజు పొరలి ప్రసంగిని చెప్పిన సారీ ఉపదేశం అని చెప్పిన మాట, నీ పని commit your work to the Lord. నీ వర్క్ అయిన ఒక భారం. మార్త ఏం చెప్తున్నారు? పని పని అదొక భారంగా నిన్నే ఏటాడుతుంది. కొన్ని టైంలో నీ తెల్లవరి లగడానికి ఆవలేకపోతుంది. ఏదో ఒక నట్టు మీద పట్టుకున్నట్టుగా ఒక భారం పని భారం చెయ్యకుండా నిన్న బాధపడిన బాధ ఈరోజు పొరలిపోగులుగా అది జోడిపాల్సి వాళ్ళది కాదని ఒక పరిశుద్ధ శక్తి దిగినప్పుడు ఆత్మ సంచారం వచ్చినప్పుడు ఈ నగలేని ఆ శక్తి ఈరోజు పొరలి మారిపోయినట్టు సంగమా అడగండి, తెల్లవరి లెగడానికి కష్టపడిన ఎవరు ఉండే ఈ రోజు యేసయ్య చెప్పుతున్నారండి, అది పొరలిపోతుంది, పొరలిపోతుంది, పొరలిపోతుంది. పొరలించను పొరలించనని వాదించిన శక్తి వారి ఈరోజు ఒక రిలీవ్ నీ మీదకు వచ్చిన
ఒకటి నీ మార్గం సమర్పించు, 2 పొరలించి, 3 మొదటి పీతరు 5:7. ఇది ఎప్పుడు చెప్పిన వాక్యం. నీ ఆమె అప్పుడు చిందే అయిన యావత్తు స్తోత్రం. నీ చింత పోగాలంటే అది మొత్తం ఏసైకి ఇచ్చేది. స్తోత్రం. ఈరోజు రిలీఫ్ అవ్వాలి. ఈరోజు ఏం చేయాలి? లోకంలో ഏറ്റവും పెద్ద సమస్య ఇదే. పిల్లల గురించి, భర్త గురించి, కుటుంబం గురించి, భవిష్యత్తు గురించి ఏమవుతున్నారు మనుషులు? వెర్రీ అవుతున్నారు. స్తోత్రం. నీ చింత ఉంది కదా, అది ఈరోజు ఏం చేయాలి? ఆయన మీదకి ఇయ్యండి. ఆయన చెప్పండి, నేను ఇదిగో నిలబడుతున్నాను. దేవుడు వచ్చి తీసుకొని ఆయన తన మీద వేయను, నీయే చేయాలి. ఓన్గా ఆయన మీదకి తీసుకోండి. నీ ఓన్గా ఏసైకి ఏం చేయాలి? స్తోత్రం కలిగిన స్తోత్రం. స్తోత్రం. ఇది చెప్పిన పీతరు గారికి తెలుసు. పన్ను కట్టడానికి డబ్బు లేదు, తోడుగా ఉన్న వారందరూ పన్ను కట్టారు. పన్ను అంటే నీకు అర్థమైంది? ట్యాక్స్ అంటే ఇంటికి ఏముంది అనగా ఈ దేవాలయములకి 30 వయసు పైన ఉన్నవాడు ఏం కట్టాలి? పన్ను కట్టాలి. అదే వాక్యం చదివే సమయం లేదు, నా ఇదని చెప్పుకుంటే అడిగిపోతున్నారు. స్తోత్రం. అందుకనే నిర్గమకాండం ఇంటికి వెళ్ళి చదివితే మీకు అర్థం అవుతుంది. ఆ పన్ను కట్టాలి. 1200 శిష్యుల మధ్యలో 11 మందిలో ఏం చేశారు? పన్ను కట్టారు. డబ్బు ఉన్నవాడు తోడుగా ఉన్నాం. ఎవరండి? పేతురు కాదు, డబ్బు ఉన్నవాడు యూద. ఇస్కరియోతు యూద చేతిలో ఏముంది? స్తోత్రం. ఆయన కూడా ఏం చేయలే, అడగలేదు, ఎవరికి కట్టలేదు. ఏసైకి కట్టలేదు అంటే ఏసైకి కట్టలేదు, పీతరికి కట్టలేదు. మీ ఇద్దరికి వదిలేసాడు. బాకీ అందరూ ఏం చేశారు? వాడు పన్ను కట్టిన వాడు ఏసై దగ్గరికి వచ్చి అడిగారు, నీ ఎందుకు పన్ను కట్టడా? పన్ను కట్టరా అంటే అడిగారు. ఇది విన్నా కూడా దొంగ సైలెంట్ డబ్బు ఉంది. స్తోత్రం. 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 కట్టిన వాడు అందరు సైలెంట్ గా ఉన్నారు, కట్టలేని వాడు ఏమవుతున్నారు? చింత యావత్తుతోనే ఉన్నారు. ఏడు లేదు. ఏసయ్య తోడుగా తిరిగి ఉన్నది ఉన్న ఓడవ విడిచిపెట్టారు. వల ఏం చేశారు? నీ మార్గం ఓన్లీ ఏసయ్య, ఆయనే మార్గం. ఇది వేరే మార్గం లేదు, పనికి వెళ్ళలేదు. ఎల్లప్పుడు ఏసయ్య తోడు ఏం చేస్తున్నారు? అప్పుడప్పుడు ప్రార్థన చేశారు, రొట్టె దొరుకుతుంది, మిగులుతుంది అని తిన్నుకొని తిరుగుతున్నారు. కావలసిన కొన్ని ఇంటికి కూడా తీసుకొని వెళ్తున్నారు. పన్ను కట్టడానికి వచ్చినప్పుడు ఏం చేయాలి? పన్ను కట్టలేదు. ఇప్పుడు పీతరు ఏం చేయాలి? అనలేదు పీతరు. పీతరు దగ్గరికి వచ్చి అడిగితే పీతరు దగ్గర వచ్చి పన్ను కట్టిన వాడు అడిగిన అనుకో, పీతరు అప్పుడే చెప్పారు. అప్పుడే నేను చెప్పాను, ఈ ఓడ వదలలేకపోయింది కాబట్టి ఈ సమస్య. అదే ఇది అని వల ఓడ ఉంటే నీకు నాకు సమృద్ధి, నీకు నాకు నా భార్యకి. పీతరు అడగదు. అందుకని ఆడు ఎందుకో ఏసై దగ్గరికి అడగకుండా, ఎందుకంటే అది వేరే ఉద్దేశం, ఆడికి వేరే ఉద్దేశం ఉంది కాబట్టి ఏసై దగ్గరికి అల్లేరు. అడిగినప్పుడు ఈ పీతరికి యేసు చెప్పారు, నైనా స్తోత్రం, నీ సముద్రములకు వెళ్ళి గేల వేసి చేపబడి మొదటి దొరికిన చెప్ప కావాలి. స్తోత్రం కలిగిన హల్లెలూయా చెప్పండి. మొదటి దొరికిన చేపలు ఏముంది? ఒక నోట్లో ఒక్క సెకండ్ తప్పుందట. ఉన్నది అంటే ఆ విధవరాని వలన ఈ చేప కూడా అలాగే చేశారు. విధవరానికి ఏముంది? రెండు కాసు ఉన్నది మొత్తం ఏం చేసింది?
ఈ చేపకాయ స్తోత్రం. ఒకటిగా ఉన్నాం. అది పీతరుకి ఏం చేశారు? అది ఆడి ఇచ్చాడు అయితే పర్లేదండి, ఆడికి ఏం చేయడు, గేలం వేసి తీసుకున్నారు. స్తోత్రం స్తోత్రం కలిగిన హల్లెలూయా. ఆ చేప గేలం వేసి పట్టుకున్న చేప నోట్లుండి ఒక షేకేలు దొరికినప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చారు, చేపను బతికించారు. అది అక్కడ అండర్స్టూడ్ గా ఉన్నది కాబట్టి నేను ఆ డబ్బు పట్టుకొని ఎవరి దగ్గరికి వచ్చారు? యేసయ్యకి ఇప్పుడు దొరికినప్పుడు యేసయ్య నాకు నీకే తీయాలి, అదే చేస్తాడు. దొరికింది మనకి 50-50. ఏంటండి అయ్యగారు 50-50 అన్నాడు. బిస్కెట్ కాదండి, బిస్కెట్ ఒక 50-50 ఒక బిస్కెట్ ఉంది. లక్ష్మి స్తోత్రం, అది గురించి కాదు నేను చెప్పినది. ఉన్నది మనకేమవ్వాలి? స్తోత్రం. ఉన్నది అవునండి, ఓడ ఉన్నది దేవుడికి మొత్తం ఇచ్చారు. ఓడ ఇవ్వమని అడిగారు, ఓడ మొత్తం దేవుడికి ఇచ్చారు. స్తోత్రం. మొత్తం ఇచ్చినప్పుడు నింపి ఇచ్చారు దేవుడు. మొత్తం ఇచ్చారు, రెండో ఓడ నింపారు. ఇప్పుడు సాగా పెట్టారట. ఇది ఎవరికి తెలుసు? పీతరుకి తెలుసు. నా చిందా యావత్తు ఎరిగిన యేసు ఉన్న కాబట్టి నేనే చేసది ఈ సమస్య యేసు మీదకే. మళ్ళీ చిందా యావత్తు ఆయన మీద పట్టుకోనలేదు. దేవునికి స్తోత్రం. ఏదో ఒక్కడ నీకున్నది సెట్ చేసి ఉంచారండి. యావత్తు వేయడానికి రెడీగా ఉంటే నీకోసం ఎక్కడియో ఒక స్టోటలో నీకున్నది దేవుడు సెట్ చేసి ఉంచారు. అది పీతరుకి యేసయ్యకి ఉన్నది సముద్రం లోపల అయితే అది నీ చేతికి వచ్చిన సమయం ఉంది. అది ఎంత భయంకరమైన లోతైన స్థలములు ఉండిన కానీ అది నీ చేతికి వస్తుంది. చెప్పినట్టుగా చెయ్యడానికి రెడీ ఆగితే ఇవ్వడానికి చేప రెడీగా నిలబడుతున్నా. వల వేయడానికి నీ రెడీ అయితే ఇవ్వడానికి చేప రెడీ ఉంది. హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అందుకే యేసయ్యకి తెలుసండి, యోన గారికి మృంగిన అదే చేప ఏమో. స్తోత్రం కలిగి పాయసకి మేము మృంగిన చేపకి నేను మొట్టమొదటిగా విన్నాను. అదే అడగా చెప్పండి, గంగా నదిలో కూడా రూపు కాదు బంగారం మృంగిన చేప ఉందంట. బంగారం మింగిన చేపలు ఉందంట. కొన్ని చేపకి కట్టి చేసినప్పుడు లోపల నుండి ఏం దొరికింది? బంగారం దొరికింది. దేవునికి స్తోత్రం. కానీ ఆడది అది ఎవరికి వెళ్ళదు తెలుసు, వాళ్ళతో పట్టినప్పుడు దొరికింది. స్తోత్రం. నేను చెప్పిన మాట ఏంటంటే ఇది పీతరుకి తెలిసిన కాబట్టి పీతరు ఏం చెప్పుకున్నాడు? నేను చిందా యావత్తు ఎవరి మీద? దేవుడి మీదే వేయండి. స్తోత్రం స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 4 75 కీర్తనం 22. 72 కీర్తనం 22. నీ భారము యెహోవా మీద మోపము. అదే ఒకటి, నీ మార్గం అప్పగించు. 2, నీ పని దేవునికి అప్పగించు. 3, నీ చింద వేయండి. 4, భారం. ఎంతమైన భారము ఎంత భారమైనాను నీకై మోసాను అసగలమైన ఈ పని సిద్ధంగా ఆమేన్. భారం
భారం ఎక్కువ ఎవరికి ఉన్నారు తెలుసా? ఆడవాళ్ళకి ఎక్కువ భారం, మగవాడికి ఎక్కువ పాపం. అర్థం అవ్వలేదు. భారం ఎక్కువ ఆడవాళ్ళకే. భారం మొత్తం ఎవరుగా? పాపం ఎక్కువ చేయనివాడు. చెప్పండి. నీ భారం ఏదాను, నీ భారం అని నాకు తెలియదు. యేసుప్రభు ఆనాడు నిలబడి శిష్యులకి పిలిచి చెప్పారు. ఏం చెప్పారు? మత్తాయి 11:28 యేసు చెప్పారు, ప్రయాసపడి ఏదో భారాన్ని ఏది మోసుకున్నారు. స్తోత్రం. ఇని నా దగ్గరికి వచ్చిన తర్వాత నీ ఏం చేయకూడదు, భారం మోయొద్దు. ఈరోజు దేవుడి సంగమా, నీ యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత భారం ఏం చేయకూడదు. అక్కర్లే. ఈ రోజు ఏమవ్వాలి? రిలీఫ్ అవ్వాలి. స్తోత్రం. ఫ్రీ అయిపోవాలి. భారం అని మార్చిపోదురుగా. నడుము నొప్పి, తలనొప్పి, కడుపు నొప్పి, ఏ నొప్పి లేక నొప్పి, తలనొప్పి ఎక్కువ రావడానికి ఉన్న గారం ఏదో మనసుని పట్టుకున్నా. అదే ఎక్కువ కడుపు నొప్పి వచ్చిన్నారు. ఏదో నీళ్ళు పట్టుకున్నారు. కొన్ని నాకంటే నేను మొన్న మొబైల్ చూసినప్పుడు ఈ నక్షత్రం ఉన్నవాడు దుఃఖం ఉన్నవాడుట, ఈ నక్షత్రములు పుట్టినవాడు మొత్తం చెప్తే నీ ఆ నక్షత్రం ఉంది, నీ అది పట్టుకొని నీ తిరుగుతుంది. అందుకే నాకు చెప్పండి. నీ అయ్యారు నేను పుట్టినప్పుడు ముందుకు అమ్మ చెప్పారు, నీకు నాలుగు తిరువాదిరి అంట. దానికి తిరిగి చెప్తున్నారు. నక్షత్రం రా బాబా, ఒక నక్షత్రం పేరు. అది ఎవరి నక్షత్రం చెప్తాను. ఎవరి నక్షత్రం అంటే సోదరం భూమి మునిగారు కదా ఒక అమ్మకి. అటువంటి ఆడి చెప్తున్నా అలాగా. అటువంటి నక్షత్రములు పుట్టిన వాడికి ఎప్పుడు మనుషుడు ఎప్పుడు డౌట్గా చూస్తున్నారు. సందేహం ఆయన మీదకి ఎప్పుడూ సందేహం. అది సది అనేది ఎవరి భార్య? రాముడు. రాముడికి భార్య. రాముడికి భార్య అనేది లంకకి తీసుకొని వెళ్ళిపోయారు కదా. రావణాసుడు తిరిగి వచ్చినప్పుడు ఆడి మీద ఏం అనుమానం. అంటే ఆడి చెప్పినది ఆ నక్షత్రములు చెప్పినప్పుడు ఇటువంటి ఆ నక్షత్రములు పుట్టిన వాడికి అందరికి ఎప్పుడు ఏమవుతుంది? దేవుడు నా మీద ఏమవుతుంది నమ్ముతున్నారు. విని వేరెవరికి అనుమానపడ్డ నాకు నక్షత్రములు చెప్పినట్టుగా కాదని ఈ భారం ఎంత భారమైన కూడా రెడీగా ఉన్నారు. రెడీగా ఉన్నారు. మారు మనిషి మొదలు కాదు. ఇది కొందరు ఇది మారు మనిషి మొదలు ఏది రాశి ఫలములు కొందరికి ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఏం చేసింది? అడుగు పెట్టితే మొదటి నెలకి ఎవరైనా మంచి వాడు చెడగొట్టాలి. మొదటి వారు ఎవరైనా నేను చేప కొనడానికి వెళ్తున్నాడు. డబ్బులు ఇచ్చినప్పుడు ఆడ ఏం చేసిన? అయ్యారు డబ్బు కదా, ఆ డబ్బు ఇచ్చినవండి. ఆ డబ్బు అయ్యో ఏంటి పని అండి పోనండి. అదొక నేను స్టోరీ చెప్పిపోతా. అది లేదు పనికి మన వాక్యం పోతుంది. దేవుడికి నువ్వే స్వార్థ ప్రకటించిన వాడు కాదు. ఎంత బ్యూటిఫుల్ అనేది రాయబడింది. స్వార్థ ప్రకటించిన దేవుడి బిడ్డని కాదు. సుందరమని సుందరమైన గాలి అంటికి వచ్చిన మొత్తం సుందరం దేవుడు మీద ఆ డబ్బు వారం అయితే దేవుడి హృదయం, ఆ పని వారం అయితే దేవుడు
అయ్యగారికి నో ప్రాబ్లం. అయ్యగారికి ఏ సమస్య లేదు. అది నీ ఎప్పుడైనా నా అయ్యగారికి అడిగారా? అడిగితే మొత్తం చెప్తా నీ మీద మళ్ళీ మరొకసారి అడగరు. అంటే నీ చెప్తాను అయ్యగారి కంటే నేనే పెట్టదండి. తిన్న తర్వాత నీ చెప్తాను. దగ్గరికి రాదని అడుగురు. మీకు ఇంటిలో ఉంటే 5గురు భారమే అండి. మీకెంత ఉంది? ఇంట్లో ఉన్న భారం నాకు ఊరందరూ నా ఇంటిలో ఉన్న భారం 600 మంది విశ్వాసుల భారం, 15 మంది పాస్టర్ల భారం, కుటుంబాల భారం, 600 మంది విశ్వాసులు ఫోన్ చేయాలి. ఇవన్నీ ఉండినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థనకి కూర్చున్నప్పుడు అప్పుడప్పుడు వచ్చిన భారం మొత్తం నేనే సోదరం ఒక భారానికి ఎలా మోసి తెచ్చిచ్చాడు అయిపోతాడు. చప్పట్ల కొట్టరు మీరందరి చెత్తయండి. రాయలేని బండి వస్తున్నారు కానీ బండి వస్తుంది ఒంట్లో ఈ చెత్త మోస్తూనే తిరుగుతాడు. లేదు చెత్త ఉందని పంపు కూడా బండి వచ్చారు కదా నీ అక్కడికి వెళ్ళి వేయడం కాదమ్మా, మోయడానికి వాటి ఉంటుందమ్మా. ఈరోజు నీ తల మీద ఉన్న భారమైన చెప్పినప్పుడు గుండె పగిలిపోతున్నా. ఎన్ని చెప్పినా గాని భారము ఒకడికి చెప్పు. వాక్య పరిచయం చేసిన కూడా కైని తినిన వాడే. అది ఏం చేశారు? కైని తిన్న ఒక పాత్ర ఉంది. అది పాత్ర మీన్స్ ఒక కవర్ ఉంది, ముచ్చి ఉంది, అది లోపల పెట్టించారు. వాక్యం విన్నప్పుడు అదేం చేశారు? బయటికి పారవేశారు. కింద ఒక చూడు కిందకి పడేసారు. వెళ్ళి తీయడానికి కొంచెం కష్టం ఉంది. ప్రార్థన ముగిసిన తర్వాత అన్ని అయిన తర్వాత వచ్చి అయ్యగారు ఆ పడేసినది డబ్బు ఉందంట. పడేసినది ఆ పడేసినది ఏముంది? ఆ కబుర్ డబ్బు లేదు. ఆ సమయం వచ్చినప్పుడు ఆ తిన్న సమయం వచ్చినప్పుడు ఇది మనసుని చదిలేరు కానీ ఆ వస్తువు వదలలే. వస్తువు వదలేరు కానీ మనసు నుంచి ఏం చేయాలి? ఈ వాక్యం విన్నప్పుడు అందరూ వదలేరు. వాక్యం ముగిసిన తర్వాత నా మూట స్తోత్రం స్తోత్రం. ఈరోజు భారం ఏమవ్వాలి? ఆయన మీదకి మోపండి. స్తోత్రం. బాబండి 5 ఫిలిప్పీ గ్రంథం 4:6. త్వరగా సమీపోయింది. ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా చెప్పండి. చిందింపబడకుండా ఏ స్తోత్రం చెప్పండి. చిందింపబడకుండా ఏం చెప్పాలి? ప్రతి అవసరమును బట్టి ఒక 10 రోజుల ముందుకు అక్షయ్ నాకు ఫోన్ చేసిన, నాన్న ఈరోజు దేవుడు నాతో మాట్లాడి ఏంటి మాట్లాడుతారమ్మా? నేను ఇప్పుడు సనుగులు ఆడుతున్నారా నాయన? ఎప్పుడు ఏం చేసిండు? ఎప్పుడు దేవునికి ఎదురుగా మాట్లాడుతున్నా? నానా 40 సంవత్సరాలు సేవ చేసేందుకు నాకు విడుదల కలిగలేదు. నా నాన్న నేను ఇంత చదవేరు ఎందుకు ఉద్యోగం నా చేతికి రాదు. దేవుడు నాతోనే మాట్లాడు. ఇంకా నేను అలాగా అంటున్నాను. ఇంకా నేను నీ ఏం చేయబోతున్నాను? సోదరు చెప్తాను.
లోకం రాళ్ళ పరిస్థితి ఏంటో. ఎన్ని కాస్ట్ చెప్పినా కానీ స్తోత్రం చెప్పలేదు. దేవుడు చెప్పినప్పుడు స్తోత్రం చెప్పాలి. స్తోత్రం కనుక అన్నిటికే చేయాలి స్తోత్రం. ఏం చెప్పాలి? దేవునికి స్తోత్రం అయ్యా. ఏది చెప్పాలి? ఏం చెప్పాలి? పని స్తోత్రం అయ్యా. ఇవ్వాలని చెప్పొద్దు. మీరు ఇంకో అని చెప్పొద్దు. బియ్యం స్తోత్రం. బియ్యం లేదని చెప్పొద్దు. బియ్యం స్తోత్రం. డబ్బు స్తోత్రం ఇవ్వమని చెప్పొద్దు. స్తోత్రం. అలాగే ఒకసారి నేర్చుకోవడం నీ సిద్ధంగా ఉండే ప్రభుడు 90% ప్రభుడు స్తోత్రం. అన్నిటికీ చేయాలి స్తోత్రం చెప్పండి. అన్నిటి పని సూచించు అన్నిటికీ చేయాలి. నీ అని చెప్తున్నాను. ప్రవర్తన చేశారు, ఉపవాసం చేశారు, అయ్యారు చెప్పినట్టుగా అన్ని చేశారు. ఇప్పుడు వరకు ఏం చేయాలి? అది నాకు కాదు, దేవుడితో నింపదు. ఏం చేయదు సణుగులాడుతుంది. అది ఆపండి. అది నీ మార్చి అనుకో. దేవుడికి ఎదురుగా ఇది ఒక మాట సోదరుగా దేవుడికి చెప్పాలి. ఏదో ఒకటి మాట్లాడి దేవుడికి ఎదురుగా నీ అందంగా ఉంది, నన్ను కూడా అందంగా చెయ్యమని చెప్పాలి. ఆయనకి అది నచ్చిస్తుంది. దేవుడికి సోదరుగా చెప్పాలి. అన్నిటికీ ఆ సోదరములు విడుదల జరుగుతుంది. అది దేవునికి కృతజ్ఞత. దేవునికి థ్యాంక్ యూ చెప్పడం వలన అది వినిన వాడే చేస్తుందని తిరిగి థ్యాంక్ యూ చెప్తుంది. ఊపరికి వెళ్ళలేదు. సుదియా అన్నారు కదా, అది ఇప్పటి నుండి అదే ఊపరికి వెళ్ళండి. నా పిల్లలకి మ్యారేజ్ అది ఇది కట్టుకెళ్ళాడు, ఆడిక్కడ ఈడిక్కడ దేవుడికి నిన్ను విని మరి అదే పోరండి. దేవుడికి సుది చెప్పండి. పాప గురించి స్తోత్రం, పాప గురించి స్తోత్రం, మ్యారేజ్ గురించి స్తోత్రం, డబ్బు గురించి స్తోత్రం, ఇల్లు గురించి స్తోత్రం, సమస్య గురించి స్తోత్రం, ఆ రాయుల గురించి స్తోత్రం, సంగముల గురించి స్తోత్రం, కాపాడి గురించి స్తోత్రం. అలాగా స్తోత్రం చెప్పండి. బాను బాను స్తోత్రం చెప్పని అనుకో. పోతుందంటే స్తోత్రం కలిగింది. చివరి మాట అన్నిటికీ స్తోత్రం చెప్పండి. 6 ఏప్రిల్ పత్రిక 13:5. ఏప్రిల్ 13:5. ధనాధ్యక్షులైన వారు మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండిరి. తృప్తిలో ఉండాలి. ఉండాలి తృప్తి. ఓ లార్డ్ స్తోత్రం. అదే తృప్తి లేదు. కొందరికి తృప్తి లేదు. తృప్తి లేరు. ఎవరు? నా కొండ తమ్ముడు ఉంది. అఖిల కాదు, అఖిలే నన్ను చూసాను కొండ తమ్ముడు. సామెతల పుస్తకం 30:10. సామెతల పుస్తకము లక్ష్మి సారీ దాసుని గూర్చి వారి యజమానులతో కొండము చెప్పుకొను, వాడు నిన్ను శపించును. ఏదో చదువుతున్న సామెతల పుస్తకము 30:17. The leech has 2 daughters. Give. There are 3 things that are never satisfied. ఆమేన్. కలముకు ఇమ్ము ఇమ్మను కూతుర్లు ఇద్దరు కలరు. అది కూడా నీ పిల్లలతో ఇది కూడా కలిపండి. నీకు 2 పిల్లలు అనుకో, పడనివి 3 కూతుర్ని కూడా కలిపి వేసుకో. ఏది? ఇమ్ము ఎవరండి? జలగండి. అండి ఏదండి? నీ ఇలగల చెప్తావు. గలగల కాదు, జలగ. అదేంటి? అది కాదు. ఈ నీటిలో ఉన్న ఒకటి ఉందండి, రక్తం తాగి. ఆ రక్తం తాగడం, దాని పేరు అధిక తాగుతున్నారు. ఏమంటే
అది కాదు కదా, అదొక మందు కూడా అవుతున్నారు. ఆ జలగకి తీసుకొని వచ్చి వేరికోస్ ఉంది కదా, వేరికోస్ వెయిన్ అంటే నీ నరాలు ఇలాగా పొంగిపోయింది కాబట్టి భయంకరమైన నొప్పి. ఆ నొప్పి రావడం వలన నడవలేదు. అందుకని జీలకర్రకి తీసుకొని అక్కడ ఎక్కడ ఆ పొంగిన నరమ దగ్గర పడింది. ఇది అక్కడ కూర్చి ఏం చేస్తున్నారు. నీకు కూడా అలాగంటే 2 పిల్లలు జోడి పాత్ర మొత్తం రక్తం ఎక్కించి పంపించారు ఆదివారం. ఆ జిద్దు కూడా వన్ని జలగర మొత్తం తాగడమే. జలగరకి ఇమ్మో ఎంత ఇచ్చిన కూడా ఏం లేదు. ఇంత తెచ్చారా ఇందానా ఆ మాట విన్నప్పుడు లేచి కొట్టడానికి కానీ నేనే అలాగే చెప్పకూడదు కదా, పాస్ట్ కదా. అంటే నా పాత మనిషిని అలాగే చెప్పింది, కొత్త మనిషిని వద్దండి. సోదరు కలిగినగా అదే ఈ చీర ఆ చీర కొండ తెచ్చినప్పుడు సూపర్ వచ్చింది. అంటే ముద్దు పట్టుంది చీరకు పెడతారు మంచిగా. మీరు అనుకున్నారు ఇదే మీరు చెయ్యలేని వాడు అక్కడ కూర్చున్నారు. అదే నేను ఇది చెప్తున్నానండి సోదరు. నల్ల విషయంలో ముద్దు పడిన ఎవడు నో ప్రాబ్లం ఏంటి లేదని. నీ ఇమ్ము చెప్పిన వండే కంటే ఒక ముద్దు పట్టితే ఆ ఇచ్చిన వ్యక్తికి ఒక సంతోషం, ఒక మీద ఖుషి ఆనందం వస్తుంది. సోదర కలిగినగా ఆడొచ్చిందిరా తిరిగి వచ్చారు. వీడి వల్ల ఏంటి లాభం లేదు, తృప్తి లేదు నీకు. తృప్తి ఉన్నవాడు ఏం చెప్తున్నారు. అమ్మా వచ్చారా, నాయన వచ్చారా, ఏమవలేదు. ఇంటికి బయట ఉన్నవాడితోనే సూపర్ తండ్రి, మంచి తండ్రి. ఇంటి ఉన్నవాడికి మాత్రం పలకడం. ఈ పని చేసిన వాడికి ఒకసారి చెప్పడం మంచి కూర మంచి లేకపోతే మంచిదని చెప్పడం ఆకాశంలో ఎగిరిపోతుంది. ఇది చేసిన పని నాకు ఇప్పుడు తెలిసింది. ఎక్కువ సోదరం వంటగదిలో మండుతున్నది, వంటగదిలో శరీరం మండుతుంది, కన్ను కూడా మండుతుంది. ఏంటి ఏమంటుంది, కన్నులాగా మండుతుంది. ఉల్లిపాయలు గట్టి చేసినప్పుడు అదరా సంగతి, ఉల్లిపాయలు గట్టి చేసినప్పుడు కన్ను ఏమవుతున్నారు. అది మాత్రం కాదు, కారం వేసినప్పుడు కూడా ఇది తిన్నిన వాడు మమ్మల్ని కూడా మండిస్తున్నారు. ఒక మండు ఉల్లిపాయలు ఎప్పుడు మండు, కారం మండు, భర్త మండు. ఇది మొత్తం మిండినప్పుడు భార్య కూడా చచ్చినట్టుగా తృప్తి రావట్టే. ఎప్పుడైనా భార్య అతని చేసి మంచిదని చెప్పారా నువ్వు? నీ వంటి భాగ్యం లేని వాడు ఎవడు లేదు. హోటల్ కలిసి తినేసి సూపర్, వాసన కూడా చూసి సూపర్, మంది బాగుంది తినేసి ఎంతమంది విరోచన వచ్చింది అది తెలియదు. సోదరం ఇప్పుడు కొందరు అనుకున్నారు మంది తిన్నారు, ఈడని తీసుకొని వెళ్ళారు మంది తిన్నారు, వెళ్ళేది దగ్గర 2000 ఖర్చులు నాకంటే తరండి అడివాదం వరకేమన్నది. దానిలోనికి ఏమండి 2.5 కేజీ మటన్ తీసుకొని వచ్చిన సూపర్ సోదరం బిర్యానీ ఇదంతా విన్నప్పుడే నా నాలుగు మొత్తం తోటపల్లి డామా. ఒకసారి తినాలి కొంచెం తిండినప్పుడు కొంచెం డబ్బు కూడా సర్దుకోండి. నాకలాంటి ఏం లేదండి. నా ఫ్రెండ్ నన్ను తీసుకుని పిజ్జా ఏమంటే అది అంటే 2000 అండి. అయ్యారే సూపర్ అంటే నేను కూడా కొత్త తింటున్నాను ఏంటి అది ఇలాగా తినేటప్పుడు అండి
ఇదిగో 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 త్వరగా తినాలి. మన పిల్లలు పేస్ట్ చేసి వచ్చినట్టుగా నానే ఒక్క ముక్క ఎలాగా తిన్నారంటే నాకు తెలిసాడు. వాడు చెప్పి తిన్నా నాకొద్దరా నైనా మొత్తం నీ తిన్నాను. నా ప్రియులారా నీకేమంటారు? స్తోత్రము తృప్తి ఉంటారు. చదవలేదు, పూర్తి చదవలేదమ్మా. రెండు పిల్లలు తృప్తి పడని మూడు కలదు, చాలునని పలకని 4 ఉంది. అదేమనగా పాదాళము అంటే ఒకటి ఆడికి తృప్తి లేదు. ఎవరు పాదాళం అంటే నరకానికి ఎంత ఉంది. నరకానికి వెళ్ళలేదు. ఇప్పుడు యాదన స్థలములకి వెళ్ళింది. ఇక్కడ ఏమంటే యాదన స్థలములకి అక్కడే ఉండి ఎంతమంది ఇంకా రెండు అంటే అంటే ఈ పిల్లలు పుట్టలేదు. వాడికి పిల్లలు పుట్టితే ఒకటి పుట్టితే చాలు, 2 పుట్టాలి, 3 పుట్టాలి, 4 పుట్టాలి. ఎంత పుట్టినా కొందరికి పుట్టితే అది ప్రాబ్లం, కొందరికి పుట్టలేకపోతే సోదరు ఏదైనా ప్రాబ్లం అండి. కొందరు పుట్టితే చెప్పిన పిల్లలకి ఎలాగ పెంచాలండి, అదే ప్రాబ్లం. పుట్టిన తర్వాత ఇచ్చిన వాడు దేవుడు అయితే పెంచడానికి ఆయన సోదరు కలిగిన 3 అని భూమికి ఎన్ని నీళ్ళు తాగాలి ఇప్పటి వరకు? తాగదు. ఇంకా కావాలి తాగడా, మొత్తం తాగడా. తర్వాత అగ్నికి ఇంకేయలేదు. ఎంత కర్ర వేసారు అంత మంటుతాడు కావాలంటే. ఇది ఏదైనా నీ ఉండే ఈ రోజు ఏం చేయాలి? దేవుడికి చెప్పండి ఎంత ఉంది చాలు చాలు. ఒక బట్టలు ఉంది అది కడిగేసి, ఈ ఒక్క బట్టలు ఉంది కడిగేసి స్తోత్రం చెప్పు. మంచి బట్టలు ఆ బట్టలకి చూసి చెప్పు ఇది మంచి బట్టలు అని. స్తోత్రం. మనకి తృప్తి ఉంటే నీ నోట్లు ఉంటే అదే పలుకుతుంది. తృప్తి ఉన్నవాడు మాట్లాడితే మనకు తెలిసిపోతుంది. నీ 40 సంవత్సరాలు సేవ చేశాను కాబట్టి నాకు స్తోత్రం కలిగింది. 40 సంవత్సరాలు సేవ చేయను కాబట్టి నీ మాట వినినప్పుడు మాకు తెలిసిపోతుంది ఇది తృప్తి ఉన్నా స్తోత్రం. నాకు తృప్తి లేని నాని నేను అక్కడ అనుకున్నాను. ఏసై దగ్గరికి ఇంకా వెళ్ళాలని ఇంకా వెళ్ళాలని ఆత్రం తృప్తి లేదు. ఇంకా 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 ఎదగాలని ఒక ఆత్రం నాకు దేవునికి స్తోత్రం కలిగింది. వచ్చినప్పుడు కన్నీరు నుండి కన్నీరు వస్తుంది. దేవా నేనేం ఆగలేదని ఒక తలంపు వస్తున్నారు. దేవా నీ వంటి నా మారలేదని ఒక తలంపు వస్తున్నప్పుడు ఏడుపు కన్నీరు వస్తున్నారు. స్తోత్రం కలిగిన గాక. రాయుల సంఘ బిడ్డలకు ఏమ రావాలి? తృప్తి రావాలి. స్తోత్రం. ఇన్న అద్దీ ఇల్లు అయిన కూడా తృప్తిగా పడకండి. అది కూడా శుభ్రంగా పట్టండి. ఇది అద్దీ ఇల్లు అని అనుకొని అర్థం చేయి. ఇప్పుడు కొందరు ఇది అల్లిస్తారు. నేను ఉన్న ఇంటిలో ఏమైంది కొన్ని ఏదైనా ఇరిగిపోతే నేనే కొన్ని ఫిట్ చేస్తాను. తర్వాత నేను చెప్తాను ఇరిగిపోయి ఫిట్ చేశాను. స్తోత్రం కలిగింది. ఇప్పుడు అది ఇల్లు కట్టింది కాబట్టి ఈ సైడ్ మొత్తం పడుకున్న చమ్మ వచ్చింది కదా భయంకరమైన కంబ ఇంటి రూములు ఉంది. స్తోత్రం. అది కొంచెం బయట వాష్ ఇయ్యాలి. స్తోత్రం. హల్లెలూయా. మనకు ఒక తృప్తి రావాలి. స్తోత్రం. తృప్తి లేని కొందరు ఉన్నారు. దేవునికి చివరి మాట చెప్పిన మాట వచ్చింది అంటే 34 వాక్యం 34 6 34 వాక్యం. రేపటి అది ఎందుకు అలాగే చెప్పారు దేవి? యాకోబు పత్రిక 4:13 13-14 చదవండి వెంటనే.
ఎల్లుండైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారులారా రేపేమి సంపాదించ అదే నీ తెలుసు. రేపటి గురించి నేను చింతించకూడదని చెప్పడానికి దేవుడు చెప్పిన రేపటి ఏమవుతుందని ఏ సంపాదించదని నీకు తెలియదు, నాకు తెలియదు, నీకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. రేపటి ఏమవుతుందని తెలిసిన వాడు దేవుడు. అల్లే చెప్పొచ్చు కదా. అందుకని దేవుడు ఎవరి న్యాయ గురించి దేవుడు చింతించుతున్నారు. రేపుడు గురించి దేవుడు మన గురించి ఏం చేస్తున్నారు? చింతించుతున్నారు. స్తోత్రం కలిగిన కాదు. ఇప్పుడు కూడా చాలా విశ్వాసులకి ఏమవుతున్నారు? రేపుడు ఏమవుతున్నారు? రేపుడు గురించి దేవుడు ఏం చెప్తున్నారు? చింతించకూడదు. ఇక్కడ చెప్పినది ఏమంటే 14 వాక్యంలో ఏం చెప్పారు? సంభవించేదని తెలియదు, నీకు తెలియదు. జీవనము ఏ మాట ఏమైపోతుంది? సోదరు పేరు కాదు నేను చెప్పినది. కొందరి పేరు మాయ అంటే పేరు. సోదరు కలిగిన చెప్పండి గట్టిగా. అంజలి ఇదన్నీ పోతామ్మా. ఏది మాయ? ఇది ఏది? స్తోత్రం. మన జీవితం ఏమవుతుంది? అది పోతుంది. స్తోత్రం. రేపేమవుతుంది తెలియదు, కానీ రేపటి గురించి నేను చేయకూడదు, చింతించకూడదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఏం చేయాలి? ఎబ్రి పత్రిక అదే చాలా చివరి మాట. ఎబ్రి పత్రిక 3:8. ఎబ్రి పత్రిక 3:8 చదువు. ఇప్పుడు ఇప్పుడే దేవుడికి రేపు లేదు, ఇప్పుడే. నీకు నాకేముంది? రేపు ఎప్పుడైనా చెప్పారు రేపు సువార్త ఉందండి. దేవుడికి అది లేదు. దేవుడు ఏం చేయాలని రేపు కాదు, ఇప్పుడే. స్తోత్రం చెప్పండి కదా. రేపు గురించి చింతించాలి, ఇప్పుడు గురించి చింతించాలి. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నప్పుడు ఆరాధన అయిన తర్వాత ఏదో తిండియాలి దేవుడికి స్తోత్రం. రేపు అడగండి కాదండి, ఇప్పుడు గురించి చింతించండి. ఒక్క రోజు గురించి ఏం చేయాలి? చింతించండి. స్తోత్రం. ఈ ఒక్క రోజు గురించి నీ చింతిస్తే మొత్తం రోజు గురించి నాకు చింతిస్తాను. దేవుడికి స్తోత్రం కలిగింది. చెప్పండి గట్టిగా. ఇంకా తప్పడానికి ఇష్టం ఉందండి. మీరు అందరికి గందరగోళం అయిందండి. అందరూ బాధపడిపోయి ఉన్నారు. స్తోత్రం. నాకు కడుపు నింపలేదండి. నీ కడుపు కంటే నా కడుపు కొంత పెద్దది ఆయన కాబట్టి నింపలేదు. నీ కడుపు చిన్నది ఆయన కాబట్టి నింపి. స్తోత్రం. బాబాని చెప్పారు, ఏంటి చెప్పినా కానీ అయ్యగారు పర్లేదట. స్తోత్రం. అవన్నీ రెడీ అవ్వాలి. నీ తెలుగుని చెప్తాను, ఒడియాలు చెప్పడానికి రెడీ అవ్వాలి. ట్రాన్స్లేషన్. అందుకని శరీర వాక్యాన్ని సరిగా వినండి. కింద ఒడియా వాళ్ళు వచ్చేటప్పుడు వెతకడానికి కాదు, నీ రెడీ అవ్వాలి. స్తోత్రం. అందుకని ఇప్పుడు బైబిల్ చదువు, బాగా చదువు, ప్రార్థన చెయ్యు. దేవా అయ్యగారు చెప్పినట్టుగా నా జీవితం జరిగిన కాక అని చెప్పండి. మొన్నే బైబిల్ స్టడీ ఉంటుంది. నేను ఇంత చక్కగా చదువుతున్నాను, నాకు అంత అర్థం అవ్వలేదు. లేకపోతే నేను తీసుకొని వెళ్ళిపోతాను అన్నమాట బైబిల్ స్టడీ కోసం, బైబిల్ చదవడానికి. వారాన్ని ఒక్కరోజే నాకు ఇవ్వాలి నువ్వు. స్తోత్రం. బైబిల్ స్టడీ చెప్పడానికి తెలుగు ఒడియాలు చాలా మంది చెప్తున్నారు. అయ్యారు ఒడియాలు చెప్పు, తెలుగులో మాత్రం చెప్పుకొని వెళ్తున్నారు. ఆడు మాత్రం పుట్టే చాలా మనం వినకూడదండి. ఒడియాలు కూడా చెప్పాలండి. స్తోత్రం కదా. స్తోత్రం చెప్పండి కదా. చిందించకూడదు. చెప్పండి. చింత యావత్ మార్చండి. ప్రియా ఉంది. దేవునికి స్తోత్రం. స్తోత్రం.
నేను ఎన్ని చెప్పినా కానీ నేను వదలలేదండి. వాడు చెప్పింది ఈరోజు చివరి మా ప్రార్థన చేయనప్పుడు నీ కన్నీరు కాచి దేవుడికి చెప్పు, నన్ను ఫ్రీగా వదలే దేవుడు. అయ్యగారు చెప్పిన వాక్యం సరిగా వినేరయ్యా. ప్రైజ్ లో నేనే ఎన్ని చిన్న యావతను విడిచిపెట్టుతున్నా. నీ గురించి దేవునికి ప్రీ ప్లాన్ అండి. నీ గురించి దేవుడు ముందుగా అన్ని సెట్ చేశారు తండ్రి. నేను సిద్ధపరిచాను. ఆ సిద్ధపరిచిన స్థలములకి వస్తుంది. స్తోత్రం చెప్పండి. అందుకే ఈ రోజు దేవుడు సన్నిధిలో కన్ను మూసుకోండి. ప్రార్థన పిల్లలందరూ కన్ను మూసుకోండి. పిల్లలందరూ మోకరించండి. పిల్లలందరూ మోకరించండి. స్తోత్రం స్తోత్రం. మోకాలు కన్ను మోకాలు లేదు. నీ కన్ను మూసుకోండి. కాలు బాగులేదు. స్తోత్రం. సౌందర్య కమలి గారు మోకాలు 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 చెయ్యి చెయ్య 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 చెయ్య. పిల్లలు ఎలాగ చేయి పట్టుకోవాలి. ఆమె కన్ను తెరవకూడదండి. ఈ రోజు గొప్ప విడుదల కలుగుతున్నారండి. నాకు తెలియదు. ఈ రోజు గొప్ప విడుదల కలగబోతున్నారు. మౌనంగా ఉండకూడదు. దేవుడికి చెప్పండి. చింత యావత్ ఉన్నవాడు ఈ రోజు దేవునికి గట్టిగా చెప్పు, అది మారిపోదురుగాక. ఈ రోజు దేవుడు చెప్పినట్టుగా ఆమె నా చింత యావత్ మారిపోదురుగాక. స్తోత్రం కలిగినగాక. చింత యావత్ మారిపోదురుగాక. స్తోత్రం. నీ త్రోవ దేవునికి సమర్పించు. స్తోత్రం. నీ పనివార దేవునికి సమర్పించు. నీ చిందా యావత్తు దేవునికి సమర్పించు. నీ భారం దేవునికి సమర్పించు. నీకు కావలసిన అన్ని దేవునికి స్తోత్రం చెప్పండి. అన్ని తృప్తి పొందిన బిడ్డలుగా మారిపోదురుగా. ఆమె చెప్పకూడదు. ప్రార్థన చెయ్యాలి. ఈ రోజు నాకు ఇది విడుదల కావాలి. దాని నుండి ఒక విడుదల కావాలి. నా టెన్షన్ మారిపోవాలి. ఆ శక్తి దేవుడి శక్తి తాకినగా రాళ్ళు పొరలి మారిపోయినట్టుగా దేవుడు ఆత్మశక్తి వచ్చి కొందరు శరీరములలో చింత యావత్ పొరలి మారిపో. గట్టిగా బెగిరిగా 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 సౌందర్య కమలిగా ఇరిగిన పరుగుల వారు వింటున్నారని భయపడద్దు. యేసయ్య వింటూ యేసయ్య వింటున్నారు. యేసయ్య వింటే చాలు. ఈ రోజు దేవుడికి తప్ప చాలా సమస్యలతో కూర్చోబడుతున్నారు. చాలా వేదనతో కూర్చోబడుతున్నారు. ఆ చింత యావత్ మారిపోదురుగాక. రెండు సైడ్లు సెరిగేసి ఆమె అది ఈ రోజు ఎరిగిపోగట్టే. ఆ బంధన మొలగిపోగట్టే. త్రోవ తెరవబడుగాక. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు ప్రభు. నీ చెప్పింది ప్రభు నమ్ముతున్నారు. రేపటి గురించి చింతించకూడదు. నా చింతా యావతాన్ని నీ మీదకే వేస్తున్నారు ప్రభు. సంఘపడిన చింతా యావత నీ మీదకే వేస్తున్నారు. నా చింతా యావత నీ మీదకే వేస్తున్నారు. ఈ రోజు నాకు విడుదల కావాలన్నట్టుగా నా పిల్లలు కూడా విడుదల కలిగిన ఆ బంధించి కట్టిన కట్టి ఈ రోజు వేస్తున్నాము ఇరిగిపోతున్నా. ఆ చింతా యావతైన బంధాల నుండి నీ పిల్లలు బయటికి వచ్చినగాక. అదనగనగ జనగనగ సందరే దిగద దిగదారిపోగట్టే. అదుల మానగట్ట వారి వారి పాలినగాక. గొప్ప విడుదల నీ విడుదల మీదకి నేను పంపించండి ప్రభా. నీ విడుదల మీదకి తాకిన స్తోత్రం. విడుదలిచ్చిన స్తోత్రం. చింతాయావత మారిపోయిన స్తోత్ర. అద్భుత జరిగిన స్తోత్ర. వేదన మారిపోయిన స్తోత్ర. సమస్యలు మారిపోయిన స్తోత్ర. విడుదల కలిగిన స్తోత్ర. అద్భుతం జరిగిన సమస్త చింతావారం నీ మీదకి మోపుతారు. మనమందరం రిలీఫ్ అయిన విడుదలించిన యేసు నామమున అడిగి వేడుకున్నారు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరూ మీ చేతిలో మీ కానుకలను పట్టుకుని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు. దేవ ఎత్తబోతున్నా దేవా పెత్తడానికి సిద్ధపాటు కలుగుతున్నా కానుకల నిమిత్తం స్తోత్రం. ఇది తయారై సిద్ధపరచబడి ఉన్నదో అది దేవుని రాజ్య నిమిత్తం వాడబడి తీరేంతటిగా ఈ కృపా వాత్సల్యం దయచేయమని కోరుచున్నాం. ఇంకా సంపాదించి తీరడానికి బలము ఆరోగ్యము శక్తి సామర్థ్యం దయచేయమని కోరుచున్నాం దేవా. అందరినీ